ఓకే. 20+ వాళ్ళకి మనకి మైగ్రేన్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి ఇప్పుడు హ్మ్. ఈ జనరేషన్‌కి హ్మ్. అంటున్నారు. అండ్ నెక్స్ట్ పెద్ద ఏజ్ వాళ్ళకి సివియర్ హెడేక్స్ వస్తే మనకి అది సీరియస్‌గా తీసుకునే సీరియస్ ఇష్యూ కాజెస్. అంటున్నారు. హ్మ్. సో, మైగ్రేన్స్ అనేది ఇప్పుడు నేను చూసిన వరకి అంటే ఈవెన్ మన ఇళ్ళల్లో కూడా చిన్న పిల్లలు కూడా ఈవెన్ ఆహ్, చిన్న చిన్న పిల్లలు హ్మ్. టీనేజ్‌లో కానీ, అండర్ టీనేజ్‌లో వాళ్ళు కూడా మైగ్రేన్ పెయిన్‌కి గురవుతున్నారు. హ్మ్. ఇది ఎందువల్ల సార్? సో, చిన్న పిల్లలు అంటే మనకి బేసికల్‌గా ఈ టీనేజ్‌లో హెడేక్స్ యూజువల్‌గా ఆడపిల్లలు అదే ఏజ్‌లో స్టార్ట్ అవుతదండి. ఓకే. 15, 16, 13 ఇయర్స్ ఆ ఏజ్‌లోనే స్టార్ట్ అవుతది. ఓకే. మైగ్రేన్ హెడేక్స్ అనేది యంగ్ గర్ల్స్‌లో స్టార్ట్ అవుతది. అది కాకుండా పీడియాట్రిక్ మైగ్రేన్స్ అని కూడా ఉన్నాయి. అంటే చిన్న పిల్లల్లో వచ్చేవి. హ్మ్. మామూలుగా పెద్ద వయసులో వచ్చినప్పుడు ఒకటే సైడ్‌కి వస్తుంది కదా! హ్మ్. చిన్న పిల్లలు అంటే ఇంకా చిన్న 10 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు మొత్తం వచ్చుద్ది. సగం ఓకే. గాకుండా. సో, హుహుహు. పీడియాట్రిక్ మైగ్రేన్ అనే ఒక కాంపోనెంట్ కూడా ఉంది. ఓకే. బట్ ఇప్పుడు బేసికల్‌గా ఇప్పుడు ఎక్కువ అవ్వడం కారణం మేబీ ఎక్కువ స్ట్రెస్‌కి గురవ్వడము, హ్మ్. స్టడీస్ ప్రెషర్ పేరెంట్స్ ప్రెషర్ అవ్వచ్చు. లేదా వాళ్ళ పీర్ ప్రెషర్ పిల్లలు వాళ్ళు మధ్యలో ప్రెషర్స్ ఉండొచ్చు. హ్మ్. లేదా ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల, నిద్ర కరెక్ట్‌గా పట్టకపోవడం వల్ల, ఓకే. ఫోన్ ఎక్కువ అయిపోయింది. హ్మ్. పిల్లలు స్క్రీన్ టైమ్ ఎక్కువైంది. అవును. దానివల్ల గూడా జంక్ ఫుడ్ హ్మ్. ఇవన్నీ మేబీ మనకి ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయి హెడేక్స్. ఓకే. దానివల్ల అయ్యుండొచ్చు. సో, మేజర్‌గా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఆహ్, ప్రాబ్లమ్స్. డిజార్డర్స్ హ్మ్. అంటారు ఇవన్నీ. ఓకే. లైక్ చేయండి.